తీసుకుని సిద్ధు అయితే మినిస్టర్ దగ్గరకు బయలుదేరతాడు. మరోవైపు ఘన అయితే మినిస్టర్ దగ్గరకు వస్తాడు. మినిస్టర్ అప్పుడు మీటింగ్లో ఉంటాడు. మినిస్టర్ గారు మీతో అర్జెంటుగా మాట్లాడాలి అని ఘన అంటే, ఏంటయ్యా నేను మీటింగ్లో ఉన్నాను, ఇప్పుడు మాట్లాడడం కుదరదు అని అంటే, చాలా ముఖ్యమైన విషయం సార్ అని మీరు ఒక్కసారి పక్కకు రండి అంటే, ఇక మినిస్టర్ మీటింగ్ మధ్యలోంచి పక్కకు వచ్చి ఏంటయ్యా చెప్పు అని అంటే, మీరు సంతోషపడే విషయం చెప్తాను అని అంటాడు. సరే అదేంటో చెప్పు అంటే, చెప్పడం ఎందుకు సార్ చూపిస్తాను అని ఇక తన సెల్ తీసి కేఫ్ నాశనం చేసిన వీడియో అయితే మినిస్టర్కి చూపిస్తాడు ఘన. ఇక కేఫ్ అలా నాశనం అయిపోవడం చూసి మినిస్టర్ చాలా ఆనందపడిపోతాడు. నా మనుషులతో ఇది నేనే చేయించాను సార్ అని ఘన అంటాడు. నాకు చాలా ఆనందంగా ఉంది, నేను వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నాను అని అనుకున్నాను, కానీ ఈ కేఫ్ నాశనం అయిపోవడంతో నాకు చాలా ఆనందంగా ఉంది. నీకేం కావాలో చెప్పు ఘన అంటే, సార్ నా ఉద్యోగం అంటే. సరే నీ ఉద్యోగం రేపే ఇప్పిస్తాను అని మినిస్టర్ ఘనాకి మాట ఇస్తుంటే అప్పుడే విజయానందన్ వస్తాడు. సార్ సార్ అంటుంటే మినిస్టర్ ఏంటి మళ్ళీ ఏ మొహం పెట్టుకోవచ్చావు అంటే, అది కాదు సార్, ఒకసారి నా మాట వినండి. ఆ సిద్ధు ప్రేరణ చేసిందా నాకు అసలు తెలియదు సార్, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు అని అంటే, ఇక ఘన అయితే అస్సలు నమ్మకండి సార్, ఈయన నమ్మక ద్రోహం చేయడంలో ముందు ఉంటారు అని అంటుంటాడు. ఇక విజయానందన్ నువ్వు ఆగవయ్యా, నేను మినిస్టర్ గారితో మాట్లాడుతున్నాను కదా అని అంటాడు. మినిస్టర్ గారు సిద్ధు చేసింది తప్పే, వాడిని క్షమించండి, అనవసరంగా వాడి జోలికి వెళ్ళకండి అని అంటుంటే అప్పుడే అక్కడకు సిద్ధు వస్తాడు. ఇక ఘన అయితే సార్ వాడు కెఫే నాశనమైంది కదా, ఇక మీ జోలికి రానని మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాడు అని అంటే, ఇక మినిస్టర్ అయితే చాలా నవ్వుకుంటాడు. సిద్ధు లోపలికి వచ్చి ఏంటి సార్ మీరు చేసింది అని అంటే, నేనేం చేశాను అని మినిస్టర్ అంటాడు. మీరు కెఫే ఎందుకు నాశనం చేశారు అంటే, నేనేమీ చేయలేదు, నాకే సంబంధం లేదని మినిస్టర్ అంటాడు. సార్ మీరు కెఫే నాశనం చేయడం వల్ల ప్రేరణ చాలా బాధపడుతుంది, ప్రేరణ అలా బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేను అని అంటాడు. ఇక సిద్ధు అలా అనగానే విజయానందన్ ఇక మినిస్టర్ వైపు చూస్తాడు. సిద్ధు మినిస్టర్తో చూడండి సార్, మీరు నన్ను ఏమైనా చేయండి, నేను తట్టుకుంటాను, అదే ప్రేరణ జోలికి వెళ్ళారా అసలు ఊరుకోను, నా విశ్వరూపాన్ని చూస్తారు. మీరు మీ అమ్మాయి మనసు అర్థం చేసుకోకుండా తప్పు చేశారు, తర్వాత కుమార్ని చంపించాలని తప్పు చేశారు, ఇప్పుడు మా కేఫ్ని నాశనం చేసి ఇంకా పెద్ద తప్పు చేశారు, దీనికి శిక్ష అనుభవిస్తారు అని అంటాడు. ఏంటియ్యా వచ్చిన కాంచి నేనే కేఫ్ నాశనం చేశానంటున్నావో, అసలు ఆధారాలు ఉన్నాయా అని అడిగితే సిద్ధు అయితే కుమార్ అని పిలుస్తాడు. ఇక కుమార్ అయితే తన్ను ఎవరో కొట్టినట్లుగా యాక్షన్ చేస్తూ లోపలికి వస్తాడు. ఇక ఇదిగోండి సార్, మీకు ఆధారం అన్నారు కదా, ఇదిగోండి అని అంటే, ఒరే నిన్ను ఎవరు కొట్టారు కుమార్ అని సిద్ధు కుమార్ని అడిగితే, ఇంకెవరు మా మినిస్టర్ మామి, నేను ఒంటరిగా దొరకడంతో రౌడీలతో కొట్టించాడు అని చెప్తాడు. ఇక మినిస్టర్ అయితే చాలా కంగారు పడిపోతూ, ఇది నేను చేయలేదు, నేనేమీ నిన్ను కొట్టించలేదు అల్లుడు అని అంటాడు. ఇక మీరే ఇదంతా కావాలని చేశారు, ఇప్పుడు మీడియా వాళ్ళ దగ్గరికి కుమార్ని తీసుకువెళ్తాను, ఇక మీరు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు, ఇప్పుడు మేము మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తాము, అప్పుడు మీ స్థాయి ఏంటి, మీ పలుకుబడి, మీ గౌరవం, మీ పదవి అన్నీ పోతాయి. పదరా కుమార్, ఇప్పుడే మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్దాము అని అంటే, ఇక మినిస్టర్ వద్దొద్దు సిద్ధు, నువ్వు అంత పని చేయకు, నేను అసలు ఏ రౌడీని పంపించలేదు, నీ కేఫ్ కూడా నాశనం చేయలేదు అని అంటాడు. ఇక ఆపండి సార్, ఇప్పుడు నా కేఫ్ మీరు బాగు చేయించకపోతే నేను కుమార్ని తీసుకొని మీడియా దగ్గరికి వెళ్తాను అని సిద్ధు అనేసరికి, నువ్వు ఆగవయ్యా సిద్ధు, నీ కేఫ్ రేపు ఉదయానికల్లా రెడీ అయిపోతుంది, ఇక నేను నా అల్లుడి జోలికి కూడా వెళ్ళను, నేను ఆయన మీడియా ముందు మాట ఇచ్చాను కదా, నా కూతురు నా అల్లుడు బాగుండాలి, ఇక నేను నా పరువు పోగొట్టుకొని జైల్లో చెప్పకూడదు తినలేను అని అంటాడు. ఇక ఘన ఏంటండి మీరు వాడి మాటలకు భయపడుతున్నారు అంటే, నువ్వు ఆగవయ్యా, నువ్వు ఆగు, ఇది నా అల్లుడి విషయం,
నా కూతురు విషయం నేను మాట్లాడుకుంటున్నాను కదా అని అంటాడు. ఇక కుమార్ అయితే తను డ్రెస్ సరి చేసుకుని ఇక తన ఒంటికి పాముకున్న జామ్ నోట్లో పెట్టుకుంటాడు. పద సిద్ధు వెళ్ళిపోదాం, మినిస్టర్ మామ కేఫ్ బాగు చేయింతా అన్నాడు కదా అంటే, ఏంటి నీకేమీ కాలేదా అని మినిస్టర్ కుమార్ని అడుగుతాడు. నాకేమవుతుంది అని కుమార్ అంటాడు. ఇక సిద్ధు అయితే ఇది ఇప్పటికి చిన్న రిహార్సల్, మీరు కానీ మళ్ళీ ప్రేరణ జోలికి మా కేఫ్ జోలికి వచ్చారంటే ఇక ఇదే నిజమవుతుంది. తర్వాత మీరు జైల్లో చెప్పకూడు తినాల్సిందే. నేను సైలెంట్గా ఉన్నాను కదా, అన్నీ భరిస్తున్నాను కదా అని మీరు అనుకుంటున్నారేమో. నా వాళ్ళ జోలికి వస్తే ఎలా ఉంటుందో నీ పక్కన ఉన్న వాళ్ళని అడగండి అని సిద్ధు మినిస్టర్తో అంటాడు. విజయానందన్ అయితే అమ్మో ఇప్పుడు ఏం మాట్లాడినా సిద్ధు నన్ను కూడా ఒక ఆట ఆడుకుంటాడు, నేను ఇప్పుడు సైలెంట్గా ఉండడమే మంచిది అని అనుకుంటాడు. సిద్ధు కుమార్తో పదరా, మనం వచ్చిన పని అయిపోయింది. మీ మినిస్టర్ మామే కేఫ్ బాగు చేయిస్తాను అని అంటున్నాడు కదా, తను చేసిన తప్పు సరిదిద్దుకుంటాను అంటున్నాడు కదా, మనం అవకాశం ఇద్దాం అని ఇక కుమార్ని తీసుకుని సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మినిస్టర్ అయితే చాలా కోపంగా ఘనాతో ఇదంతా నీ వల్లనే జరిగింది. నువ్వు నాకు ప్రతిసారి తలనొప్పి తీసుకొస్తున్నావు, అయినా నీకు బుద్ధి లేదు. ఎందుకు ఆ కేఫ్ నాశనం చేశావు? ఇప్పుడు చూడు, నా మనుషుల్ని పెట్టి నేనే చేయించాల్సి వస్తుంది. అయినా నేనెందుకు చేయించాలి? రేపు ఉదయానికల్లా నువ్వే ఆ కేఫ్ కొత్త దానిలా తయారు చెయ్యి, లేకపోతే అసలు ఊరుకోను. నీ ఫోటోకి దండ నేనే వేసేస్తాను అని ఇక ఘనాకి వార్నింగ్ ఇస్తాడు. ఘన ఇక చాలా చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విజయానందన్ అయితే అమ్మో ఈ మినిస్టర్ చాలా తిక్కలో ఉన్నాడు, ఇప్పుడు ఈ మినిస్టర్తో మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోవడమే మంచిదని ఇక మినిస్టర్ గారు నేను బయలుదేరతాను అని అక్కడి నుంచి విజయానంద్ వెళ్ళిపోతాడు. ఘన అయితే కొంచెం దూరం వచ్చాక ఆగి విజయానంద్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక అదే దారిలో విజయానంద్ కూడా వస్తాడు. ఇక ఘన అయితే విజయానంద్ని ఆపి విజయానంద్తో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే విజయానంద్ ఏంటి ఘన, మినిస్టర్ గారు ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా, ఇంకా నాతో ఎందుకు నీకు మాటలు అని అంటే, ఆగండి, ఇప్పుడు సిద్ధు ఆవేశం చూశాను. ఇప్పుడు సిద్ధుతో మీరే వాళ్ళ నాన్నని చంపారా అని నిజం చెప్తే ఇక సిద్ధు మీ అంతు చూస్తాడు. మీరు అది మర్చిపోతున్నారా అంటే ఇక ఒక నిమిషం కంగారు పడతాడు విజయానందన్. నీకు అప్పుడే చెప్పాను కదా కన్నా, నువ్వు ఏం చేసుకుంటా చేసుకో అని అంటే, సార్ ఇప్పుడు మీరు నాతో చేతులు కలపాలి అని అంటే ఎందుకు అని అంటాడు. పాత విషయాలన్నీ వదిలేద్దాం. మీకు నాకు ఇప్పుడు ఆ మినిస్టర్ గారికి కూడా సిద్ధు ప్రేరల మీద చాలా కోపం ఉంది. సిద్ధు ఇలాగే ఉంటే ఎప్పటికైనా నేను చెప్పకపోయినా మీ నిజ స్వరూపం సిద్ధుకు తెలుస్తుంది. అందుకనే మీరు నాతో చేతులు కలిపితే మనం ఆ సిద్ధు ప్రేరణను అంతు చూడొచ్చు. సిద్ధు ప్రేరణకు ప్రతిసారి అండగా ఉంటున్నాడు. ముందు ప్రేరణను సిద్ధు నుంచి విడగొడితే ఇక మనం సిద్ధుని ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదు అని అంటాడు. ఇక విజయానందన్ నువ్వు చెప్పిన ఆలోచన బాగానే ఉంది, కానీ ఆ ప్రేరణను ఏం చెయ్యాలి? తన అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తను ఏంటో తెలియదు, కానీ ప్రేరణ వచ్చిన తర్వాత సిద్ధులో చాలా మార్పు వచ్చింది అని అంటాడు. అయినా ప్రేరణ మీద నీకెందుకు కోపం అని ఘనాని విజయానంద్ అడిగితే ఇక ఘన అయితే అది మా నాన్న ఉంచుకున్న దానికి పుట్టింది, ఇక మా నాన్ననే నాన్న అంటూ ఇక్కడకు తన గుర్తింపు కోసం వచ్చింది అని చెప్పగానే విజయానందన్ అయితే చాలా షాక్ అయిపోతాడు. ఏంటి ఆ ప్రేరణ రాజశేఖరం కూతురా? ఈ ఘనానైతే ఏదోలా మేనేజ్ చేశాను, కానీ రాజశేఖరాన్ని యాక్సిడెంట్ చేయించింది నేనే అని ఆ ప్రేరణకు తెలిస్తే ఊరుకుంటుందా? అసలు ఊరుకోదు. ఈ ఘనాన్ని ఏదోలా మేనేజ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు ప్రేరణ కోసమైనా ఈ ఘనాతో చేతులు కలపాలి. ఇక నా గురించి ఎలాంటి నిజాలు బయటపడకూడదనుకుంటే ఘనాతో చేతులు కలపడం మంచిదని ఇక విజయానంద్ అనుకుంటాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.